హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్లీ థాట్స్. ఎండలుగా ఉన్నాయి కదండీ! ఈ సమ్మర్‌కి ఏదైనా చల్లగా తినాలనిపిస్తూ ఉంటుంది మనకి. సో, చాలా సింపుల్‌గా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. ఈరోజు బేసిక్ ఐస్ క్రీమ్ అండ్ 2 ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అనేవి చూపిస్తున్నాను. చాలా ఈజీ స్టెప్స్ క్విక్‌గా చూపించేస్తాను. మా పిల్లలైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. మీ పిల్లలకి మీకు కూడా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒక గిన్నెలోకి 2 కప్స్ మిల్క్, ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకొని, షుగర్ మెల్ట్ అయ్యే వరకు పాలు కొంచెం మరిగించుకోవాలి. ఇక్కడ నేను కప్ మెజర్‌మెంట్ చెప్తున్నాను కదండీ! మీరు ఏదైనా ఒక కప్ మెజర్‌మెంట్ కానీ, ఒక గ్లాస్ కానీ మెజర్‌మెంట్‌గా తీసుకోండి. ఈలోపు ఒక చిన్న బౌల్‌లోకి ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని, కస్టర్డ్ పౌడర్‌ని లంప్స్ లేకుండా బాగా కలుపుకొని, ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్‌ని మనం మరిగించుకుంటున్న పాలలో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం పాలలో వేసుకోగానే కొంచెం థిక్‌గా అయిపోతుంది. సో, లంప్స్ లేకుండా ఒకసారి కలిపేసుకొని కొంచెం చల్లగా అయ్యాక సెట్ అవ్వడం కోసము ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెడితే బాగా కూల్ అవుతుంది. మంచిగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మిక్సింగ్ కోసము ఒక పెద్ద సైజ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నానండి. విప్పింగ్ క్రీమ్‌కి బదులు మనం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ విప్పింగ్ క్రీమ్ అయితే మనకి మంచిగా వస్తది. విప్పింగ్ క్రీమ్ అయితే గనక మనకి అరుణ్ ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు ఎలాంటి ఫ్లేవర్ అయితే అనిపిస్తుందో అలా అనిపిస్తుందనమాట. విప్పింగ్ క్రీమ్ యూజ్ చేయడం వల్ల మనకి క్రీమీ స్ట్రక్చర్ వచ్చి తినేటప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. సో, ఇప్పుడు ఇది మనం బీట్ చేసుకోవాలండి. సాఫ్ట్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకుంటే సరిపోతది. అంటే మనం యాడ్ చేసిన క్వాంటిటీ డబుల్ అయ్యే వరకు మనం బీట్ చేసుకోవాలి. కేక్ అయితే గనక మనకి కొంచెం స్ట్రాంగ్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు అలా అంత అవసరం లేదు. ఇలా రెడీ చేసుకున్న విప్పింగ్ క్రీమ్‌లోకి ముందుగా రెడీ చేసుకున్న కస్టర్డ్ మిక్స్‌ని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మనం మళ్ళీ బీట్ చేసుకోవాలి. కస్టర్డ్ మిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి క్రీమ్ అనేది కొంచెం థిక్‌గా ఉంటుంది. మనకి విప్పింగ్ క్రీము ఎంత మనం స్టిఫ్‌గా రెడీ చేసుకున్నా కొంచెం లూజ్‌గానే ఉంటుంది. బట్ కస్టర్డ్ మిక్స్ యాడ్ చేసిన తర్వాత మనకి కొంచెం స్టిఫ్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు ఈ క్రీమ్ మొత్తం కూడా నీట్‌గా సెట్ చేసేసి ఒక క్లీన్ ర్యాపర్ తోటి మనం క్లోజ్ చేసి ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. మనకి బాగా టైట్‌గా ఉండేటట్ల లిడ్ కూడా పెట్టుకోవడం చాలా మంచిది. సో, ఒక లిడ్ తోటి క్లోజ్ చేసి నేను ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇప్పుడు చూడండి మనకి ఒక బేసిక్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో మనం బీట్ చేసుకునేటప్పుడు వెనిల్లా ఎసెన్స్ గనుక యాడ్ చేసుకొని బీట్ చేసుకున్నట్లయితే మనకి బేసిక్ వెనిల్లా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. బట్ అయితే నేను ఫ్లేవర్స్ ఏవైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటుంది కదా తినడానికి అని చెప్పి. సో, ఇవాళ నేనైతే చాక్లేట్ అండ్ స్ట్రాబెర్రీ క్రష్ 2 యాడ్ చేసి 2 ఫ్లేవర్స్ తీసుకొద్దాము అనుకుంటున్నాను. సో, ఇప్పుడు దీంట్లో ఒక 2 పార్టిషన్స్ తీసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని అందులోకి స్ట్రాబెర్రీ క్రష్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నా. నేనంటే కేక్స్ చేస్తాను కాబట్టి నా దగ్గర స్ట్రాబెర్రీ క్రష్ ఉంది. ఒకవేళ మీ దగ్గర స్ట్రాబెర్రీ క్రష్ లేకపోతే గనక షాప్స్‌లో సిరప్స్ కూడా అమ్ముతారండి. ఇంకా ఏదన్నా ఒక చిన్న బాటిల్ సిరప్ తీసుకొచ్చుకోండి. అంటే పిల్లలు కొంచెం ఫ్లేవర్స్ గనుక యాడ్ చేసాము అంటే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మనం ఏం చేసినా వాళ్ళ కోసమే కదా! సో, అందుకని కొంచెం ఫ్లేవర్ ఇంప్రూవ్ చేయడం కోసం నేనైతే ఇలా క్రష్ యాడ్ చేశాను. మీరు కావాలి అంటే సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో పీసెస్‌ని మిక్సీ పట్టేసుకొని ఆ పల్ప్ కూడా యాడ్ చేసుకున్నారనుకోండి మ్యాంగో ఫ్లేవర్ వచ్చేస్తుంది. అలా అన్నమాట. మన ఇంట్రెస్ట్‌ని బట్టి బేసిక్ ఐస్ క్రీమ్ రెడీ అయిందనుకోండి ఇంకా మనం ఎలా అంటే అలా కావాలంటే రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే ఒక టైట్ లిడ్ ఉన్న ఒక బాక్స్‌లోకి ఐస్ క్రీమ్‌ని యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఐస్ క్రీమ్ యాడ్ చేసుకునేటప్పుడు స్ట్రాబెర్రీ క్రష్ ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేయడం వల్ల మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు మిడిల్‌లో కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో, బావుంటుందని యాడ్ చేశాను. ఇది ఆప్షనల్ మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ బాక్స్‌ని క్లీన్ ర్యాప్‌తో క్లోజ్ చేసేసి టైట్‌గా ఉన్న లిడ్ పెట్టేసి మనం 8 అవర్స్ టు 10 అవర్స్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఐస్ క్రీమ్ ఎప్పుడు కూడా మనం ఈరోజు ప్రిపేర్ చేసాము అంటే సర్వ్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ డే వరకు ఆగాల్సిందే. అప్పుడే అది సెట్ అయ్యి మంచి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో, నేను సెకండ్ చేసిన ఫ్లేవర్ వచ్చేసి చాక్లేట్ ఐస్ క్రీమ్ అండి. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసేడానికి ముందుగా మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియో చివరి వరకు చూసి అలానే వదిలేయకుండా వీడియోకి ఒక్క లైక్ చేయండి. అది నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. ఇప్పుడు చాక్లేట్ ఐస్ క్రీమ్ కోసం మిగిలిన ఐస్ క్రీమ్‌లో 2 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కోకో పౌడర్ యాడ్ చేసిన వెంటనే మంచి స్మెల్ అయితే వస్తుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టైట్ లిడ్ ఉన్న బాక్స్ ఇంకొకటి తీసుకొని అందులోకి ఐస్ క్రీమ్, కొంచెం చాక్లేట్ మెల్ట్ చేసిన చాక్లేట్ కూడా యాడ్ చేసుకుంటే మనకి తినేటప్పుడు చాక్లేట్ అనేది
అనేది బాగా తెలుస్తుంది. సో, ఇలాగా మొత్తం అంతా ఐస్ క్రీమ్ కూడా ఫిల్ చేసేసుకొని క్లీన్ ర్యాపర్ తోటి బాగా క్లోజ్ చేసి ఇది కూడా 8-10 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ నేనైతే ఐస్ క్రీమ్ ఓపెన్ చేసి చూసాను. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. నా దగ్గర ఐస్ క్రీమ్స్ తీసే స్పూన్ లేదు. సో, దానివల్ల నేను ఇంట్లో ఉన్న ఒక ప్లాస్టిక్ స్పూన్‌తో ట్రై చేశాను. కానీ చాలా చక్కగా వచ్చింది. మా పిల్లలకైతే చాలా నచ్చింది. ఎంజాయ్ చేస్తూ తిన్నారు. నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఈ సమ్మర్‌లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీస్‌లో ఇది కూడా ఒకటండి. మీ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీ కూడా. అండ్ ఫైనల్‌గా మీకు ఈ వీడియో నచ్చిందా? యూజ్‌ఫుల్‌గా అనిపిస్తుందా? ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్స్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి ప్లీజ్.